కమలాకర్ కామేశ్వరరావు గారు లేదా పింగళి గారు, మళ్ళీ ముళ్ళపూడి గారు, మళ్ళీ ఇప్పుడు ఫేస్బుక్, ట్విట్టర్, మళ్ళీ సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తున్నారు. అసలు ఎలా ఈ ప్రస్థానం అలా మలుపులు ఎలా తిరిగింది? అంటే సినిమా ఇంట్రెస్ట్ అనేది నాకు విజయవాడలో ఉండటం వలన మొదలైందండి. సినిమాలు కూడా చూసేవాళ్ళం, పుస్తకాలు చదువుతూ మధ్య మధ్యలో సినిమాలకు వెళ్ళటం అనేది కూడా జరిగేది. సినిమా ఇంట్రెస్ట్ అనేది మొదలైంది. తర్వాత విజయవాడలో ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ అంతా అక్కడే ఉండేది, పంపిణీ వ్యవస్థ అంతా సినిమాలకి. అంటే మెడ్రాస్లో ప్రొడక్షన్ జరిగేది, విజయవాడలో పంపిణీ జరిగేది. ఈ విజయవాడలో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకి అటాచ్ అయ్యి పబ్లిసిటీ సంస్థలు ఉండేవి. లక్ష్మీ ఫిలిమ్స్ వాళ్ళకి ఒక లక్ష్మీ పబ్లిసిటీస్ అని ఒక డివిజన్ ఉండేది. ఆ డివిజన్కి ఈట్పుగంటి లక్ష్మణరావు గారు ఇన్ఛార్జిగా ఉండేవాడు. మేము ఆయన దగ్గర కూర్చునే వాళ్ళం ఎక్కువ టైం. ఆయన దగ్గరికి చాలామంది సినిమా వాళ్ళు వచ్చేవాళ్ళు. ఆయన సినిమాల గురించి రకరకాలుగా వ్యాఖ్యానాలు చేసేవాడు ప్రైవేట్గా. ఇవన్నీ మా బుర్రలోకి ఇంకుతూ ఉండేవి నెమ్మదిగా. అట్లా ఒక సినిమా ఇంట్రెస్ట్ అలా ఆయనే కలిగించాడు. ఒక రకంగా సినిమా గురువు ఆయన. ఈట్పుగంటి లక్ష్మణరావు గారు, అలాగే వాళ్ళ ఆఫీస్కి అప్పుడప్పుడు లింగమూర్తి గారు వచ్చి కూర్చునేవారు. వాళ్ళిద్దరి మధ్య చర్చలు జరిగేవి. అలాగే నేషనల్ లితో ప్రింటర్స్ బాబు గారు వచ్చేవాడు అక్కడికి. వీళ్ళందరి మధ్య మేము కూర్చుని వింటూ ఉండేవాళ్ళం. వీళ్ళ డిస్కషన్స్ మధ్యలో పార్టిసిపేట్ చేసేవాళ్ళం. అలా మొదలైంది అది. సినిమా ఇంట్రెస్టు, సాహిత్యం ఇంట్రెస్టు, రాజకీయాల ఇంట్రెస్టు, సమాజం పట్ల ఒక ఇంట్రెస్టు, ఇవన్నీ ఉండి క్రమంగా మనం ఏదో ఒకటి చెప్తే బాగుంటుంది మీడియంలో అనేది నా అభిప్రాయం అండి. సినిమాల్లోకి అంటే నటన అనేది అనుకోకుండా పిలిచాడు మా మిత్రుడు ఒక అతను, డైరెక్టర్ అవటం వలన. అలాగే ఈ ఫ్రెండ్స్ ఒక ఆయన డైరెక్టర్ అయ్యి నేను చెప్పిన ఒక పాయింట్ తీసుకుని ఒక సినిమా చేశాడు. ఏంటది? విరాట పర్వం అనే సినిమా అండి. ఓకే. రానా, సాయి పల్లవి యాక్ట్ చేసిన సినిమా అది. యాక్చువల్గా నేను ఊరికనే సరదాగా చెప్పాను తనకి, ఇలా ఒక సంఘటన జరిగింది నేను రెవల్యూషనరీ మూమెంట్తో ఉన్న రోజుల్లో అని చెప్పాను. నిజామాబాద్లో జరిగింది ఇది. శంకర్ అనేటువంటి అప్పటి పీపుల్స్ వార్ నాయకుడి కోసం వెళ్ళినటువంటి ఒక అమ్మాయి జీవితం ఇలా అయింది అని చెప్తే ఆ లైన్ తీసుకుని తను డెవలప్ చేశాడు. అయితే నన్ను రమ్మన్నాడు కానీ నేను వెళ్ళలేకపోయాను. అప్పుడు నేను లైన్ చెప్పి ఇక్కడ దీనికి సంబంధించిన సోర్సెస్ దొరుకుతాయి అనేది చెప్పి వదిలిపెట్టాను. ఇక అక్కడి నుంచి తన కష్టం తను పడ్డాడు. వేణు ఉడుగుల ఆయన ఒక రైటింగ్ టీంని పెట్టుకొని దాన్ని డెవలప్ చేసి సినిమా తీసి ఆ టైటిల్స్లో నాకు థ్యాంక్స్ చెప్తూ సింగిల్ కార్డ్ వేశాడు. అలాగే ఆ వేదిక మీద మాట్లాడాడు నా గురించి. అయితే నా ఉద్దేశం ఒక సినిమా తీయాలనేది నా ప్రోగ్రాం. అది రెండు కథలు నేను అనుకున్నానండి. ఆ రెండు కథలు చేయాలి అని. ఒకటి గాంధీ గారి హత్య నేపథ్యం మీద ఒక కథ. ఆయన హత్య నేపథ్యంలో ఉన్నటువంటి రకరకాల కథనాల మీద ఒక సినిమా చేయాలనేది ఒక ఆలోచన. హేరామ్ అనేది వరకు వచ్చిందిగా? లేదండి, అది గొడవ వేరు. అది వేరు. ఓకే, అది వేరు. నేను అనుకుంటున్నది వేరు. గాడ్సే అని ఇంకోటి వచ్చింది. గాడ్సే యాంగిల్ కూడా ఉంటుంది దీనిలో. అంటే గాడ్సేని ఒకవైపుకి కట్టేసి చేస్తున్నారు. అతను జర్నలిస్టు. హిందూ రాష్ట్ర అనే పేపర్ ఉండేది అతనికి. అగ్రణి అని ఇంకో పేపర్ నడిపేవాడు. అతనికి ఒక పర్సెప్షన్ ఉంది. పూర్తి స్థాయిలో అతన్ని ఏదో పిచ్చివాడిగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జరిగింది. నాయకుడు సినిమాలో టిను ఆనంద్ చేసిన క్యారెక్టర్కి కూడా ఒక రకంగా గాడ్స్ ఇన్స్పిరేషన్ అని మణిరత్నం గారు అన్నారు, చెప్పుకున్నాడు. అంటే అతనికి ఏదో మానసికమైనటువంటి సమస్య ఏదో ఉండి మహాత్మా గాంధీ హత్యకు పాల్పడ్డాడు అన్న టోన్లో ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జరిగింది. కానీ గాడ్సే కుటుంబం మొత్తం కూడా ఈ మూమెంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది అనే విషయం చాలామంది విస్మరించారు.
అంటే ఆయన మరదలు ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చింది, అంటే ఆయన తమ్ముడి భార్య. ఆవిడ సింధు ఆవిడ పేరు. ఆవిడ ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఆవిడని అడిగారు వీళ్ళు ప్రశ్న, అంటే మహాత్మా గాంధీని చంపేసినటువంటి ఫ్యామిలీలో ఉన్నాను నేను అని ఎప్పుడైనా అనుకున్నారా అని. అంటే ఆవిడ చాలా అద్భుతమైనటువంటి మాట చెప్పింది. అదేమిటి, మేమందరం కుటుంబం అంతా కూర్చుని తీసుకున్న నిర్ణయం కదా, దీనిలో నేను ఆశ్చర్యపడాల్సిన విషయమే ఉంది అని. దాంతో ఆయన షాక్ అయ్యాడు ఆ ఇంటర్వ్యూ చేస్తున్న ఆయన. అంటే వాళ్ళు ఆవిడ గోపాల్ గాడ్సేని పంపిస్తూ ముందు ఆయనకి చపాతీలు అవి కట్టి ఇచ్చి ట్రైన్ ఎక్కిస్తూ, ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళకి, నేను ఒక అమరవీరుడి పిల్లల్ని ఎలా పెంచాలో అలాగే పెంచుతాను, మీరు ఏ రకమైనటువంటి టెన్షను పడద్దు, హ్యాపీగా మీరు వెళ్ళి చేయాల్సిన పని చేసేసి వచ్చేయండి అని చెప్పింది ఆవిడ. అంటే ఎక్కడో టోటల్గా వాళ్ళని ఇబ్బంది పెట్టాడు ఈయన. అంటే ఈయన బిహేవియర్ నుంచి, రెండోది ఆగాఖాన్ ప్యాలెస్లో ఉన్నాడు ఆయన అక్కడ గాంధీ గారు, అక్కడి నుంచి బయటకు సరఫరా అయినటువంటి వార్తలు, వాటి తాలూకా ఇన్ఫ్లుయెన్స్, ఇలా రకరకాలు ఉన్నాయండి స్టోరీస్. వీటి మీద బేస్ చేసుకుని ఒక సినిమా చేయాలి అనేది ఒక ఆలోచన. ఓకే. దీంతో పాటు మానవ సంబంధాల్లో ఉన్నటువంటి ప్రజాస్వామిక, అంటే మానవ సంబంధాల్లో ఉండాల్సిన ప్రజాస్వామిక లక్షణాలు ఉన్నాయా ప్రస్తుత సమాజంలో అనేది టాపిక్గా తీసుకుని ఒక సినిమా చేయాలి అనేది. అంటే ఆత్రేయ గారి ఆదర్శం దీనికి. ఆయన కోకిలమ్మ అనే సినిమాలో ఒక పాట రాశాడు. అంటే హీరోయిన్ ప్రేమించుకుంటారు, హీరో ఇంకొక అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని హీరోయిన్కి తెలిసినప్పుడు ఆవిడ మనసు పాడుకునే పాట అది. అందులో అడిగేందుకు నీకున్నది మమకారం, విడిపోయేందుకు తనకున్నది అధికారం అంటాడు ఆయన. అంటే మీ ఇద్దరు ప్రేమించుకున్నారు కాబట్టి ఇదేంటా నువ్వు ఇలా చేసావు అని అడగటానికి నీకు ఒక మమకారం ఉంది, ఓకే, కానీ విడిపోవటం అనే అధికారం వాడిదే. అంటే విడిపోయే అధికారం అవతల వాడికి ఉందని ఎప్పటికప్పుడు గుర్తించి మళ్ళీ కలిసి ఉండమనే డిమాండ్ పెట్టకు. వీడు కలవటానికంటే ముందు నీకు ప్రేమ ఉంది, వీడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ ప్రేమ ఉంటుంది, అది లేదు అనే భ్రమకి నువ్వు గురిగా అవద్దని చెప్తాడు ఆయన ఆ పాటలో. చెప్పి అదే మాట ఆయన ఇంకో పాత నాగేశ్వరరావు గారి సినిమాలో పాటలో కూడా, వలచుట తెలిసిన నా మనసునకు మరుచుట మాత్రము తెలియనిదా అంటాడు. మనసిచ్చినదే నిజమైతే మన్నించుటయే రుజువు కదా అని. నీ సుఖమే నేను కోరుతున్నాను, అందుకనే వెళ్ళిపోతున్నాను అంటాడు. అంటే చాలా డెమోక్రటిక్గా వ్యవహరించాలి మనం రిలేషన్స్ విషయంలో. అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, జస్ట్ వదిలిపెట్టేయండి అంతే. డిటాచ్మెంట్ కూడా అవసరము అనే పద్ధతిలో ఆయన చాలా పాటల్లో దాన్ని తరచూ ప్రస్తావిస్తూ వచ్చాడు. ఒక ప్రోగ్రామ్గా చెప్పాడు ఆయన. ఒక రావణుడే రాముడైతే అనే సినిమాలో ఒక పాటలో, నీ మనసును ఎదురా ఇచ్చుకో దాచుకో, కానీ ఎదుటి వాళ్ళ మనసిమ్మని అడిగేందుకు నువ్వెవరు అంటాడు. అవుతుంది, నువ్వు ఇష్టపడ్డావు అంతవరకు అది నీ వ్యవహారం, అవతల వాళ్ళు ఇష్టపడాలి అని నువ్వు ఇన్సిస్ట్ చేయటం అనేది తప్పు, అది వాళ్ళ డెసిషనే. అది నువ్వు డెమోక్రటిక్గా తప్పుకో అక్కడి నుంచి, సీన్లో నుంచి ఇబ్బంది పెట్టక ప్రపంచాన్ని అనేది. ప్రేమ మార్గం అన్నాడు ఒకే వైపు దారి కాదు, నువ్వు నీ తలుపును తెరిస్తే ఎదుటి తలుపు తెరుచుకోదు అంటాడు. ఇలా ఒక ప్రోగ్రామ్గా చెప్పుకుంటూ వెళ్ళాడు ఆయన చాలా పాటల్లో. ఆ డైరెక్టర్ అడిగినా అడగకపోయినా, సన్నివేశం డిమాండ్ చేసినా చేయకపోయినా, ఇది చెప్పడం నా బాధ్యత అనుకుని చెప్పాడు ఆయన. మానవ సంబంధాల్లో ప్రజాస్వామికత లేకపోవడం వలన కొట్టుకు చచ్చిపోతున్నారు కాబట్టి మీరు కొట్టుకోకండి, అవతల వాళ్ళని చంపకండి, మీరు చచ్చిపోకండి, రెండూ తప్పే. లెట్ గో, ప్రజాస్వామికంగా ఉండండి, అవతల వాళ్ళకి స్పేస్ ఇవ్వండి, అవతల వాళ్ళ స్పేస్ని గుర్తించండి అని ఆయన పదే పదే చెప్పుకుంటూ వెళ్ళాడు. దీని మీద ఒక సినిమా తీయాలనేది ఒక ఆలోచన. అంటే మానవ సంబంధాల్లో ప్రజాస్వామిక లక్షణాలు ఎలా కొరబడుతున్నాయి, దానివలన సమాజం ఎలా తయారవుతుంది, ఎలా ఉంటే బాగుంటుంది అనేది పూర్తి స్థాయిలో ఆయన ఎన్ని పాటల్లో ఎలా చెప్పాడో అదే పద్ధతిలో కథరాజు సినిమా తీయాలనేది ఒక ఆలోచన. ఈ రెండు ప్రాజెక్టులు ఎక్కించాలి అనేది ఒక ప్రోగ్రామ్ అండి. అది దాని మీద ఆల్రెడీ
వర్క్ నడుస్తుంది. పని చేస్తున్నాను నేను. ఓకే. దీంతో పాటు మల్లేశం సినిమా డైరెక్ట్ చేసినటువంటి ప్రొడ్యూసర్ ఆయన రాజు అని, ఆయన ప్రొడ్యూసరు డైరెక్టర్ ఆ సినిమాకి. ఆయన 23 అనే టైటిల్తో ఒక సినిమా చేస్తున్నాడు ఇప్పుడు. ఓకే. రేపు ఆగస్టులో సెట్స్ మీదకి వెళ్తుంది అది. ఆ సినిమాకి నేనే కథ ఇచ్చాను. అది జరిగిన కథే, సమాజంలో జరిగిన ఇన్సిడెంట్ ఆధారంగా రూపొందించిన కథే అది. ఇలా ఒక సినిమా ప్రయాణము, దీంతో పాటు ఒక 2-3 బుక్స్ పబ్లిష్ చేయాలనేటువంటి ఒక కార్యక్రమం కూడా ఉందండి. ఒకటేమో కత్తి మహేష్ రచనల్ని కత్తి రాతలు అనే పేరుతో ఒక పుస్తకంగా తీసుకురావాలనేది ఒక ప్రోగ్రాం, ఒక ఆలోచన. రేపు బుక్ ఫెస్టివల్కి తీసుకురావాలని. దాంతో పాటు నా ఫేస్బుక్ రైటింగ్స్ అన్నీ కూడా ఒక పుస్తకంగా తీసుకురావాలనేది ఒక ఆలోచన. అది కూడా రేపు నెక్స్ట్ బుక్ ఫెస్టివల్కి చేయాలని. అలాగే పింగళీయం అనే పేరుతో నేను పింగళ నాగేంద్రరావు గారి నాటకాలన్నీ కలిపి ఒక పుస్తకం 2 వాల్యూమ్స్గా వేశాను గతంలో. 2000 నేనే వేసాను. అది 2010లో వేశాను. అది అయిపోయినాయి కాపీలు. అది రీప్రింట్కి వెళ్ళాలి అనేది ఒక కార్యక్రమం. దానిలో కొన్ని అచ్చుతప్పులు ఉన్నాయి, అవి చూసి చెక్ చేసి మళ్ళీ అది కూడా రేపు వెళ్ళాలి అని, రీప్రింట్కి వెళ్ళాలని. ఇది ఒక ఈ బుక్ పబ్లికేషన్ ప్రోగ్రామ్ ఒకటి, ఈ సినిమా పని ఒకటి, ఇలా నడుస్తోందండి. ఎంతో బిజీగా ఉన్నా కూడా మా ఇండియా నెక్స్ట్కి ఛానల్కి వచ్చి చక్కగా మీ అభిప్రాయాలను చాలా సూటిగా చెప్తారు ఎప్పట్లాగానే. మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి.